మైక్రో ఫైనాన్స్ వేధింపుల వల్ల భార్యాభర్తలు ఆత్మహత్య. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్ మంజునాయక్ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మీరు ప్రస్తుతానికి లైవ్లో చూడవచ్చు. ఇద్దరు పిల్లలు తల్లి తండ్రి లేని అనాథగా మారడం ఇదొక బాధాకరమైనటువంటి విషయం. చిట్టి వారం చిట్టి అవన్నీ ఉన్నాయి. అవి ఎట్లా కట్టాలో అర్థం కాక ఇక అమ్మాయిలా బతకదంటే అమ్మ టెన్షన్లో ఉండి నాన్న అన్నం తినకుండా తాగి కడుపులో నొప్పి ఉండే. అంతకుముందు స్లాబ్ మీద ఉంచున్నాడు. అయితే నాన్న అట్లే సఫర్ అయి దానికి ఇంట్లో ఉండే. నేను అదే రోజు వచ్చిన అదే రోజు చనిపోయింది. శ్రావణ్, మాది కమలాపూర్, భూపాలపల్లి మండలం, జయశంకర్ జిల్లా. ఇక్కడ ఒకే నెలలో 10 రోజుల వ్యవధి కాలంలోనే ఓ కుటుంబం ఫైనాన్స్ వాళ్ళ వల్ల వేధించబడి చనిపోవడం జరిగింది. ఎలా అంటే వారు తీసుకున్న ఫైనాన్స్ ఫిన్కేర్ అని, IIFC అని, పోతే ఇంకా బంధన్ అని, టాటా అని, ఇలా అనేక ఫైనాన్స్ సంస్థలలో ఫైనాన్స్ తీసుకొని వాళ్ళు మరి తిరిగి చెల్లించలేక, రీపేమెంట్ చేయలేక ఆందోళనకు లోనై వారు ఇలాంటి పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. ఎలా అంటే ఆ బంధన్ బ్యాంకు కానీ, IIFC బ్యాంకు కానీ, టాటా బ్యాంకు కానీ, పోతే ఫిన్కేర్ అని కానీ, ఇలా మొదట్లో ఒక మాట చెప్పి చివరిలో అధిక వడ్డీ వసూలు చేస్తూ వాళ్ళను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఎలా అంటే ఇప్పుడు మనం తీసుకున్న వాళ్ళు మహిళలకు మా ఊర్లలో తిరుగుతూ మహిళలను మాత్రమే ఒక గ్రూప్గా చేసుకొని వాళ్ళకు ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళు తీసుకున్న ఫైనాన్స్ ఇంట్లో కనీసం వాళ్ళ భర్తలకు కానీ, ఇంట్లో ఉన్న మగవారికి కానీ తెలియకుండా ఆడవారిని మాత్రమే గ్రూప్గా చేసుకొని వాళ్ళు ఫైనాన్స్ చేస్తున్నారు. ముందు ఒక మాట చెప్పి తర్వాత రీపేమెంట్ అప్పుడు ఒక మాట చెప్తూ వారానికని, 15 రోజులకని, నెలకని, ఇలా వ్యవధి కాలంలోనే ఇలా ప్రతి వారానికి ఒకసారి వచ్చి ఇలా వసూలైనాయా, పైసలైనాయా అని వాళ్ళని వేధించడం జరుగుతుంది. ఈ వేధింపులో గురయ్యే భానోత్ చందన, వైఫ్ ఆఫ్ దేవేందర్ 6వ తారీఖు 12/2024 రోజున వారికి వారం రోజు చిట్టి వచ్చి రీపేమెంట్ చేయమని అడగడం జరిగింది. ఆమె సకాలంలోనే పేమెంట్ చేస్తున్నప్పటికీ ఈ మధ్యకాలంలో వారి పరిస్థితి బాగోలేక అనారోగ్యాలకు గురవుతూ ఈ పిల్లల్లో ఈ జస్వంత్ అనే అబ్బాయికి అనారోగ్యం కావడం, అందులోనూ భానోత్ దేవేందర్కి అనారోగ్యంతో ఉండడం, వారు హాస్పిటల్కి ఖర్చులు ఎక్కువ అవడం వల్ల రీపేమెంట్ చేయడం చాలా ఆలస్యమైంది. దానివల్ల ఈ ఫైనాన్స్ కంపెనీస్ వేధింపులు గురి చేయడం జరిగింది. ఆ వేధింపులు తాళలేక 6/12/2024 భానోత్ చందన అనే ఆమె గడ్డి మందు తీసుకోవడం జరిగింది. హాస్పిటల్ 3 రోజులుగా తీసుకోవడం జరుగుతుంది. పరిసర ఇప్పుడు మేము చుట్టుపక్కల ఉన్న మేము ప్రధాన హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ప్రధాన హాస్పిటల్లో 3 రోజులు చికిత్స నిమిత్తం ఇక్కడ డాక్టర్లు ఆమె బతకదని తేల్చి చెప్పడంతో వేరే దారి లేక, వేరే ఆర్థిక స్తోమత లేక MGMలో చేర్పించడం జరిగింది. ఈ MGMలో కూడా డాక్టర్లు చేతులు ఎత్తేయడం, ఈమె బతకదని సరాసరి భానోత్ దేవేందర్ పైన ముఖం మీదే చెప్పడంతో భానోత్ దేవేందర్ మనస్తాపానికి లోనై తాగుడుకు బానిసై ఈ నెల 20/12/2024 మధ్యాహ్నానికి బానిసై తాగి ఇంట్లోకి వచ్చి పడుకున్నాడు. తెల్లారి చూసేసరికి అతను కూడా వికతజీవిగా పడి ఉండడం జరిగింది. మరియు ఆమె భానోత్ చందన ఆమె నిన్న 31/12/2024 ఆమె కూడా తుది శ్వాస విడవడం జరిగింది. వారికి 2 పిల్లలు. వారికి శిథిలావస్థలో ఉన్న ఇల్లు తప్పితే వేరే చరాస్తులు కానీ స్థిరాస్తులు కానీ ఏమీ లేవు. కూలికి పోతే తప్ప పొట్టగొడుగని కుటుంబం వారిది. వారిని ఫైనాన్స్ వ్యవస్థ సంస్థలు వారిని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసి ఈ పిల్లల్ని 2 అనాథలుగా మిగిల్చడం జరిగింది. ఈ పిల్లలిద్దరిని అనాథలుగా మిగిల్చడం జరిగింది. దీనికి ప్రభుత్వ అధికారులు వీటిపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకొని ఈ పిల్లలిద్దరికి న్యాయం చేయాలని